కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులను కీలక నేతలను పోలీసులు ఇళ్లకే పరిమితం చేశారు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు బలగాలు పెద్దెత్తున మోహరించాయి. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ప్రాంతానికి జమ్మలమడుగులో వరకు పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూస్తున్నారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 3+3 గన్మ్యాన్ సౌకర్యం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వేరే ప్రాంతానికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. మొత్తాన్ని చూసుకుంటే కడప జిల్లాలో కూడా ఇటు జమ్మలమడుగు, ఇటు మైదుకూరు, ప్రొద్దుటూరు సంబంధించిన కూడా కొన్ని చిన్న చిన్న సంఘటనలు అయితే జరిగాయి. జమ్మలమడుగులో కూడా ఎమ్మెల్యేపై కూడా రాళ్లదాడి ఆ రోజు పోలింగ్ అయిన తర్వాత రాళ్లదాడి జరగడంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఇటు కడపలో కూడా గౌస్ నగర్ తో పాటు 2-3 చోట్ల కూడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. కానీ గౌస్ నగర్ లో కూడా ఒకసారిగా వైసీపీ వర్సెస్ టీడీపీ ఇద్దరు కూడా రాళ్లదాడి చేసుకోవడంతో పోలీసులు స్పెషల్ ఫోర్స్ వచ్చేసి లాఠీ చార్జ్ చేసి మొత్తం అంతా కూడా సద్దుమణిగేలా చేసింది. అప్పటి నుంచి కూడా మొత్తం అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా గుంపులు గుమ్మికున్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా కవించే చర్యలు చేపట్టినా కూడా వారికి అయితే ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఉమ్మడి జిల్లాలో ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇటు రాయచోట్ల కూడా నిన్న రాత్రి అన్నమయ్య జిల్లా రాయచోట్ల కూడా నిన్న నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడి పైన కూడా ఇంటిపైన కూడా రాళ్లదాడి జరిగిందని చెప్పేసి అది వైసీపీ హేమైన చర్య అని చెప్పేసి ఇటు వైసీపీ వారు ఖండిస్తున్నప్పటికీ కొంతమంది అగంతకులు ఎవరో చేశారని చెప్పేసి వారు చెప్పుకొస్తున్నారు. మొత్తాన్ని చూసుకుంటే ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాల వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా గొడవలు అయితే జరిగినప్పటికీ కూడా వెంటనే పోలీసులు స్పందించి ఎక్కడికక్కడ కూడా వారిని ఇది చేసుకోవడం, అడ్డుకోవడం, అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొవడమే ధ్యేయంగా కూడా స్పెషల్ ఫోర్స్ ఇటు ఎస్పీలు కూడా అన్ని చర్యలు తీసుకుంటారు. ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి నిమిషం ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా చూస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అయితే ఖచ్చితంగా దాడులు, గొడవలు జరిగిన నేపథ్యంలో ఇటు ఎన్నికల కమిషన్ సీరియస్ అవ్వడంతో కూడా వారందరూ కూడా అలర్ట్ గా ఉండి ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటన జమ్మలమడుగులో అయితే ఇటు టీడీపీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు భూపేష్ రెడ్డికి కూడా 2 గన్మెన్లు ఇవ్వడంతో పాటు కూడా వైసీపీ ఎమ్మెల్యే కూడా గన్మెన్ 4-2+2 కూడా చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి వద్దనే ఉండి హౌస్ అరెస్ట్ చేసి అక్కడ నుంచి బయటికి రాకుండా ఇరువురిని కూడా కట్టడి చేసిన పరిస్థితి. ఎమ్మెల్యేపై రాళ్లదాడి జరిగిన నేపథ్యంలో అక్కడ అంతా కూడా పోలీసు బలగాలు కొంతమందిని ఎక్కువ పెట్టేసి కూడా నిరంతరం జిల్లా ఎస్పీ పర్యవేక్షణ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మొత్తం కడప జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా కొద్దిమేర ప్రశాంతంగా ఉండేలా కూడా అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే ఉంది. చూడండి శివాని. Right, thanks for the update, Shrikant. ఎవరైనా